భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈరోజు బాలాపూర్లో జరిగిన హిందూ ధర్మరక్షణ సభకు శబరిమల అయ్యప్ప సేవా సంఘం ప్రధాన కార్యదర్శి, భాగ్యనగర ఉత్సవ కమిటీ ఇన్ఛార్జి నయని బుచ్చిరెడ్డి మరియు అన్ని రాష్ట్రాల స్వామీజులు మరియు వ్యక్తులు, హిందూ జనాలు చాలా మంది రావడం జరిగింది. ఈ సభలో ముస్లింలు బంగ్లాదేశ్ నుండి వచ్చి మన రాష్ట్రంలో విధ్వంసకాండకు పాల్పడుతున్నారని స్వామీజీలు మరియు వ్యక్తులు మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో దామోదర్ రెడ్డి, రాజసింగ్ ముఖ్య నాయకులు మరియు హిందూ సోదరులు, హిందూ బంధువులు సుమారుగా 20,000 మంది హాజరు అయ్యి సభను విజయవంతం చేయడం జరిగింది. ఇట్లు శబరిమల మేడ్చల్ అయ్యప్ప సంఘం అధ్యక్షులు ఉదరి సుదర్శన్ గురుస్వామి. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అని గడ్డిని తీసుకొచ్చి మొత్తం దంచేసి దానిలో కెమికల్స్ కలిపేసి పసుపు కెమికల్ కలిపించేసి మనం పసుపు కలర్ కనిపిస్తే శుభం శుభం అని తీసుకెళ్ళిపోయి ఇంట్లో వంటల్లో కలిపిస్తాం, కానీ దాని లోపల ఏముందన్నది చూడము. ఆ గడ్డి అయినా కొంచెం ఇంకో విధంగా మంచిది, దానిలో ఇంకా కెమికల్స్ ఇస్తాం. చెత్త చెదారం అంతా వేసేసి అసలు మనం తినలేము అవి. అట్లాంటివన్నీ ఇక్కడ తయారవుతాయి. పాలు కల్తీ, మైదా పిండి కల్తీ, ఏది కల్తీ కాదు అన్ని కల్తీ, మొత్తం టోటల్ అన్ని కల్తీలు చేసేసి మనందరినీ ప్రాణాలతో చెలగాటమాడతారు. పెద్దవాళ్ళకి రెసిస్టెన్స్. చిన్నపిల్లలు చాక్లెట్స్లోని, బిస్కెట్స్లో, ఐస్ క్రీమ్లో, పాలల్లో, ప్రతిదీ వాళ్ళు చేస్తున్న కల్తీలో ఇప్పుడు ఎవరైనా ఇబ్బంది పడేది పిల్లలకి ఏమైతే మన తల్లిదండ్రులందరూ బాధపడి మనమేమో హాస్పిటల్ పెట్టుకోవాలి. భవిష్యత్తు ఎందుకైనా పనికొస్తుందా? వాళ్ళు రోగాలు పాలైపోతే మనమే కదా బాధపడేది. ఇవన్నీ కారకులు ఎవరు? వీళ్ళే మూల కారణం. ఎందుకంటే వీడు బతకాలి. వీడికి ఎలా కల్తీ చేయాలో తెలుసు. వాడు పుట్టినప్పుడే కల్తీతో పుడతాడు. ఆ కల్తీతో పుట్టినాడు అందరూ కల్తీగా ఎలా చేయాలో చేస్తారు. ఆ కల్తీ చేయడంతో మనందరి పిల్లలు పాడైపోతుంది, భవిష్యత్తు పోతుంది. సో మనందరం చేయాల్సింది ఏంటంటే వాళ్ళ దగ్గర కొనకపోవడం మంచిది. ఆర్థిక బహిష్కరణ చెయ్యాలి. వాళ్ళు పూలు, పళ్ళు, పాలు ఏదమ్మినా తీసుకోకండి. నీ పేరేంట్రా బాయ్ అని అడిగి ఇంకోటి చెప్పమంటారా? చాలాసార్లు విచిత్రం, వాడు టైర్ పంచర్ మంది అయిపోతుంది. ఆ టైర్ పంచర్ షాప్ ఎవరిది ఉంటుందో వాళ్ళది ఉంటుంది. మన వాళ్ళు పెట్టుకోరు. నామూషి పాపం మనకి టైర్ పంచర్ షాప్ అంటే. కానీ వాడు పెడతాడు. ఇప్పుడు ఏమవుతుంది? మనం చచ్చినట్టు వెళ్ళి ఇంకెవడు ఉన్నాడు అక్కడ. కర్మ మనకు అలాంటి కర్మలు వస్తున్నాయి. చాలాసార్లు మాకు అదే అడుగుతారు చాలామంది. అమ్మా మేము ఏం చేయగలమమ్మా, అక్కడ టైర్ పంచర్ షాప్ దగ్గర ఎవడు మనవాడు ఉంటాడు, బయట అక్కడ పరిస్థితి వస్తుందంటే వాళ్ళు అలా చేస్తున్నారు. సో మనం ఏంటంటే కష్టం, మనం కూడా ఒళ్ళొచ్చి పనిచేయడం నేర్చుకుంటే అన్నిట్లోనూ దూరితే మనం కొంతకాలం కానీ పెరుగుతాం కదండి. కూరగాయలు ఉంచడం కాదు, పళ్ళు, కూరగాయలు అన్నిట్లో ఊసేసి ఇస్తాడు. వాడు ఏ రోజు కూడా ఉయ్యకుండా ఇచ్చాడంటే మీరు నమ్మకండి. వాడి దగ్గర తెచ్చింది ఏదైనా సరే కడిగి వాడుకుంటే వాడుకున్నారా ఇంతవరకు నాకు తెలియదు. ఎక్కువ ముందు అయితే కొనకండి అని చెప్తాను నేనైతే. కడిగి వాడుకోవడానికి కూడా చెప్పను నేనైతే. కొనకండి, అవసరం లేదు మనకి. వాళ్ళని బహిష్కరించాలంటే ఆర్థికంగా వాళ్ళు దెబ్బ కొట్టినప్పుడు అమ్మో మన దగ్గర ఎవరు కొంటాలేరంటే వాళ్ళు మానేస్తారు కదా. మనం అది చేయకుండా మనం ఏదైతే చేస్తే ఎట్లా అవుతుంది? మనం ముందు మేమైతే కొనట్లేదు, మేము చేయం కూడా. మేమైతే మ్యాక్సిమం ఏదన్నా అక్కడ కనిపించింది ఆ పేరంటే మ్యాక్సిమం పక్కకి వెళ్ళిపోతాం. ఇట్లాంటి చాలా చేసాం. ఏమండి ఎట్లా అనేక మంది ఈ ఉద్యమంలో కలిసి వచ్చినటువంటి నాయకులను, అనేక మంది సామాజిక సంస్థల నాయకులను, అనేక మంది రాజకీయ పార్టీల ప్రతినిధులను వేదిక మీద కూర్చోబెట్టలేకపోయినాం. కారణం, మన ఉద్యమం దీర్ఘకాలికంగా నడవాలంటే వ్యూహాన్ని అనుసరించడం కూడా రాష్ట్ర హైకోర్టు అడిగింది. పోలీసులు గొడవలైతే అంటే 47 సంవత్సరాలుగా బాలాపూర్ నుంచి గణనాథుడు కదులుతుండు కదా, గణనాథుడు కదిలితే అన్ని విఘ్నాలు తొలుగుతాయి అన్నట్టు. ఆ స్ఫూర్తి బాలాపూర్ నుంచి అందిస్తున్నాం. ఇది రాజకీయాలకు వేదిక చేయదలుచుకోలేదు. అందుకే బాలాపూర్లో ఉన్నటువంటి పెద్దలందరూ, గ్రామ పెద్దలందరూ కూడా మాకు పార్టీల కంటే ధర్మమే ముందు అనేది వచ్చి కూర్చున్నారు. ఈ స్ఫూర్తి బాలాపూర్ నుంచి ప్రారంభమైనటువంటి ఈ మార్పు నగరం లోపట, రాష్ట్రం లోపట ఒక ప్రభంజనం ఇవ్వబోతుంది. 2 నిమిషాలు. ధర్మ రక్షణ సభలను గుర్తించి వారిని అరెస్టు చేసి తిరిగి పంపేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రత్యేక జాయింట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ధర్మ రక్షణ సభ డిమాండ్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలైనటువంటి ఐబీ, ఎన్ఐఏ, రాష్ట్ర పోలీసు విభాగం, స్పెషల్ బ్రాంచ్ మరియు సంబంధిత ప్రభుత్వ శాఖల సమన్వయంతో ప్రత్యేక జాయింట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఈ ధర్మ రక్షణ సభ కోరుతుంది. ప్రపంచ దేశాలలో అమలవుతున్నటువంటి పటిష్ట కార్యాచరణ, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్
ఇక్కడ కూడా అమలు చేయాలని, నూతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అక్రమ చొరబాటుదారులను గుర్తించే వేగవంతమైన ప్రక్రియ అమలు చేయాలని ఈ సభ కోరుతుంది. భారతీయ చట్టాల ప్రకారం ఇక్కడ అక్రమంగా నివసిస్తున్నటువంటి బంగ్లాదేశ్ మరియు రోహింగ్యా ముస్లింలు అందరూ చొరబాటుదారులే. వారికి ఆశ్రయం కల్పించి మరియు నకిలీ పత్రాలు సృష్టించి ఇచ్చే స్థానిక నెట్వర్క్ పైన కూడా దేశ ద్రోహం కింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ధర్మరక్షణ సభ డిమాండ్ చేస్తుంది. ఈ నా కొడుకులను కూడా పట్టుకోవాలా. వీనికి ఆధార్ కార్డు ఓడిస్తుండు, వీనికి రేషన్ కార్డు ఓడిస్తున్నాడు, వీనికి పాస్పోర్ట్ ఓడిస్తున్నాడు. ఈ నా కొడుకుల మీద కూడా చర్యలు తీసుకున్న రోజున దీనికి మందు పడుతుంది. నిజాం, కాసిం, రజ్వీల రజాకార్ భావజాలం చొరబాటుదారులకు సహకరిస్తూ భాగ్యనగర్ భద్రతను ప్రమాదంలో నెట్టేస్తుంది. సంతుష్టీకరణ ఓటు బ్యాంకు రాజకీయాలు దేశ భద్రతను విస్మరిస్తున్నాయి. భాగ్యనగరంలో ఉన్నటువంటి राजनीतिक पार्टियों को उनके वोट चाहिए होते। मैंने आज अखबार में एक चीज पढ़ी, आपकी जो ये समारोह हो रहा इसी की न्यूज थी, उसमें लिखा गया था कि यहाँ के गरीब मुसलमान भी बांग्लादेशियों से परेशान है। इससे बड़ा झूठ दुनिया में कोई हो नहीं सकता। मैं कहता हूं उतना ही झूठ है हिंदू मुस्लिम भाईचारे की बातें जितनी झूठ है, सब धर्म समान है जितना झूठ है, उतना ही झूठ ये है जैसे कोई बांग्लादेशी, जैसे कोई रोहिंग्या आता है वो सीधा मस्जिद में जाता है, वहां उनकी एंट्री होती है, वहां उनको संरक्षण मिलता है, राजनीतिक पार्टियां संरक्षण देती है, फिर उनके नकली आधार कार्ड बनते हैं, फिर उनके वोटर कार्ड बनते हैं। वो बांग्लादेश के भी नागरिक है, वो यहाँ के भी नागरिक है। केवल इन सुअरों की संख्या बढ़ाने के लिए, वोटरों की संख्या बढ़ाने के लिए ये खेल खेला जा रहा है। इलाज क्या है? मैं इलाज बता रहा हूं आपको। हमारी समस्या ये है कि हमको जैसे भी कोई समस्या खड़ी होती है हम प्रशासन की ओर देखते हैं। प्रशासन ऐसा करे, प्रशासन गोहत्या बंद करे, प्रशासन लव जिहाद के ऊपर कानून बनाए। मैं आपसे कहना चाहता हूं, जब पाकिस्तान अलग हुआ उस समय 40 लाख हिंदुओं की इन्होंने हत्या की और पाकिस्तान और बांग्लादेश बना। आंखों में खून नहीं उतरता क्या? और किस प्रकार के अन्याय और अत्याचार किए। और अगर आपको समझ ना हो इस्लाम क्या है, बांग्लादेश में जो कुछ हो रहा साथियों यही इस्लाम है और ये सब कुछ लिखा गया है। आप सोचिए वहां पर छोटी छोटी बच्चियां जो 10-12 साल की, जैसे कोई बच्ची हिंदू के घर में पैदा होती है पाकिस्तान बांग्लादेश में, वहां की मस्जिद का मौलवी उसका डाटा एंट्री करता रजिस्टर में, इसके घर में बेटी हुई है। और जैसे वो 10-12 साल की होती है वो मौलाना अपने उन गुंडे जिहादी दरिंदों को बोलो या रहने दो? आप क्या बोल रहे हो? आदरणीय बंधुओं, मैंने समय ज्यादा ले लिया, इसके लिए मैं आपसे माफी नहीं मांगूंगा, क्योंकि मैंने जो कुछ बोला है असत्य कुछ नहीं बोला है। जो बोला है सत्य बोला है और जो बोला है कुरान मजीद के आधार पर बोला है। तुम क्या कहते हो? సభ చాలా దిగ్విజయంగా జరిగింది. యువకుల లోపల ఆక్రోశం కనిపిస్తుంది. ఇవాళ హిందూ సమాజం మేల్కొన్నది, సనాతన ధర్మం ఇలా ముందుకొచ్చింది. ఇవన్నిటి వాటి చూస్తుంటే ఈ సభ ద్వారా యావత్తు భాగ్యనగర్లో నలుదిక్కుల 4 ఎంపీలు ఉన్నటువంటి ప్రాంతంలో ప్రతి దగ్గర కూడా ఇలాంటి సభ జరుగుతుంది. అదేవిధంగా 33 జిల్లాల్లో కూడా ఈ సభలు జరిగించే విధంగా ఏ జిల్లాలో ఉన్న రోహింగ్యాలని పట్టుకొని గవర్నమెంట్కి అప్పచెప్పి వాళ్ళని తిరిగి వాళ్ళ దేశానికి పంపించే వరకు మా పోరాటం ఆగదు. మా పోరాటాన్ని ఎప్పుడు కూడా ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఈ అంకురార్పణ తీసుకున్నటువంటి ఇక్కడ నుంచి మా ప్రారంభమవుతుంది. మా శబరిమల అయ్యప్ప సేవా సమాజం కూడా ఈ యొక్క ఇలాంటి ఉద్యమాలకు ముందు వరుసలో నిలబడి
ఉంది. ప్రతి ఒక్క అయ్యప్ప భక్తుడు ఈ విధంగా దీన్ని కంప్లీట్గా సహకరించి ముందు వరుసలో ఉండి ప్రతి గ్రామాన్ని రక్షించుకోవాలి, ప్రతి దేవాలయమే కేంద్రంగా చేసుకొని ఇవాళ ముందు వరుసలో ఉండి ఈ కార్యక్రమాన్ని జరపాలని భారత్ మాతాకి ఆల్రెడీ కోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు పర్మిషన్ ఇవ్వలేదు, కోర్టు ద్వారా తెచ్చుకున్నాం. కోర్టు ఇచ్చిన సమయానికి ముందుగానే 1 నిమిషం ముందుగానే కార్యక్రమాన్ని ముగించి ఎక్కడి నుంచి అయితే వచ్చినటువంటి ఇలాంటి ఈ గణేష భక్తులు దిగ్విజయంగా వాళ్ళ యొక్క క్షేత్రానికి చేరుకొని మళ్ళీ మన యొక్క పూనుకున్నటువంటి సభలకు అతి పెద్ద సంఖ్యలో రావాలని మేము కోరుకుంటూ మీ యొక్క మాధ్యమం ద్వారా మేము ఇక్కడ D9 ఒక మార్గదర్శనం ఇవ్వాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. 6,000 మంది ఏదైతే ఉన్నారో 6,000 మంది చిల్లర ఉన్నారో అది ఎప్పటి నుంచి మీరు పోలీసులు కాంటాక్ట్ చేస్తారా? ఇక్కడ 6,000 కాదు 8,000 మంది ఉన్నారని చెప్పేసి కోర్టుకు గవర్నమెంటే ఇచ్చింది. ఇక్కడ ఉన్నారు వాళ్ళని మేము పంపిస్తామని. వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చినోడు ఎవడో కావాలి, వాళ్ళకి ఆధార్ కార్డు ఇచ్చినోళ్ళు ఎవరో కావాలి, వాళ్ళకి ఇక్కడ ఎవరైనా సరే ఇక్కడ స్థావరాలు కల్పించిన వాళ్ళని పట్టుకోవాలి. వీళ్ళు మన ఇంటి దొంగలే ఇంట్లో ఉన్నారు, వాళ్ళ ద్వారానే మనం అంతా బయట తీయాలి. ఇప్పుడు పొగ పెట్టినాం, ఎలుకలని బయటకు వస్తాయి ముందు. ఒకవేళ వాళ్ళందరూ దొరికితే ఏ పార్టీ వాళ్ళని ఏం చేస్తారు? ఒకవేళ వాళ్ళు దొరికారు అనుకోండి, వేరే అంటే ఐఎస్ వాళ్ళు అంటే ఐ ఎంప్లాయీస్ ఉన్నారు అనుకోండి, ఏం చేస్తారు? పార్టీలకు అతీతంగా ఎవ్వరు కూడా ఈ దేశద్రోహులని దగ్గరికి రారు. తీవ్రవాదానికి అందరం వ్యతిరేకమే, ఉగ్రవాదానికి అందరం వ్యతిరేకమే, రోహింగ్యాలకు అందరం వ్యతిరేకమే. ఇది చొరబాటుదారులకు ఇది ధర్మసత్రం కాదు భారతదేశం. ఎక్కడున్న ముస్లింలకు కూడా ఒక మనవి చేస్తున్నాం, మీరు ఉంటుండి ఇంకా మందిని తీసుకొస్తే మీకే కష్టం. మీకు ఎక్కడ కూడా ముస్లిం కంట్రీలలో ఎక్కడ కూడా శాంతి లేరు, అశాంతంగా వాళ్ళే ఉన్నారు. ఈ యొక్క భారతదేశంలో శాంతిగా ఉన్నారు, అన్నిటికన్నా మంచిగా ఉన్నారు, అన్ని విధాలు అనుభవిస్తున్నారు. అది జ్ఞాపకం పెట్టుకోవాలి వాళ్ళు. గ్రాండ్ సక్సెస్ అయింది కదా సార్, మళ్ళీ ఇంకొక సభ పెట్టే ఆలోచన పెడతాం. ప్రతి ఇది స్టార్టింగ్ మాత్రమే చెప్పాం కదా, ఇది మొత్తం నలుదిక్కులో వ్యాపింపజేస్తాం, ప్రతి జిల్లాకు తీసుకెళ్తాం. ఇదే భాగ్యనగర్లో ఈస్ట్ వెస్ట్ నార్త్ ఇప్పుడు ఒక్క దగ్గర జరిగింది, ఇంకా 3 ప్రాంతాల్లో జరుగుతుంది. జై శ్రీరామ్. మనం మేల్కోకపోతే మళ్ళీ పైకి వేసుకోవాలి. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की जय श्री राम. ఈ సభ ఒక స్ఫూర్తితోటి భవిష్యత్తులో ఉద్యమానికి మీరందరూ సంసిద్ధమై తరలిరామని మరొకసారి వేడుకుంటూ ఈ యొక్క బాలాపూర్ గ్రామస్తులకు, ముఖ్యంగా గ్రామాపూర్ అన్ని విధాలా సహకరించిన గ్రామస్తులకు, అన్ని సంఘాల వారికి కూడా ఈ యొక్క ధన్యవాదాలు చెప్పాల్సిందిగా సంజయ్ గనాటే గారిని కోరుతా ఉన్నాం.